ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు న్యూజిలాండ్ ఈ స్థాయిలో చెలరేగిపోతుంది అని. లీగ్ దశ అంతెందుకు సూపర్ 8లోనూ పడుతూ లేస్తూ విజయాలు సాధించి సెమీస్ వరకు వచ్చిన న్యూజిలాండ్ సెమీస్లో మాత్రం వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవాలని అనుకోలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రతి విభాగంలోనూ ఆ కసిని చూపించిన కివీస్ సెమీఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి T20 వరల్డ్ కప్ ఫైనల్కి దూసుకువెళ్లింది. టాస్ గెలిచి ఈడెన్ గార్డెన్స్లో సౌత్ ఆఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించిన న్యూజిలాండ్ తమ డెసిషన్ కరెక్టే అని ప్రూవ్ చేసింది. 12 పరుగులకే ఓపెనర్లు డికాక్, ర్యాన్ రికల్టన్ల వికెట్లు తీసి గేమ్లోకి దూసుకొచ్చిన న్యూజిలాండ్ తర్వాత ఏ దశలోనూ సఫారీలను కుదురుకోనివ్వలేదు. కేవలం చివరిలో ఆల్రౌండర్ మార్కో యాన్సన్ మాత్రమే అడ్డుపడి హాఫ్ సెంచరీ కొట్టడంతో సఫారీలు అతి కష్టం మీద 170 పరుగుల టార్గెట్ను కివీస్ ముందు ఉంచగలిగారు. ఇంత కష్టపడి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసింది కదా, అంతగా ఫామ్లో లేని న్యూజిలాండ్కి ఇది కష్టమేమో అనుకుంటే తప్పని నిరూపించారు ఓపెనర్లు సీఫర్ట్, ఫిన్ అలెన్. టోర్నీ అంతా ఫామ్ చూపించిన సీఫర్ట్ మరోసారి 58 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభం ఇస్తే, టోర్నీ అంతా విఫలమైన ఫిన్ అలెన్ కీలక సమయంలో క్లచ్ వేసి దుమ్ము రేపాడు. ఇట్లా కాదు, ఏకంగా T20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాధేశాడు అలెన్. 33 బాల్స్ మాత్రమే ఆడి 10 ఫోర్లు 8 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్గా నిలవడమే కాదు, ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి 13 ఓవర్లోనే 173 పరుగులను అందుకుని న్యూజిలాండ్కు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించేలా చేశాడు. ఫిన్ అలెన్ దెబ్బకు సఫారీలు మరోసారి నాకౌట్లోనే చోక్ అయ్యి ఇంటిదారి పట్టగా, ఇవాళ జరిగే ఇంగ్లాండ్ భారత్ల సెమీఫైనల్ 2 మ్యాచ్ విజేతతో 8వ తారీఖు కివీస్ జట్ T20 వరల్డ్ కప్ ఫైనల్ను అహ్మదాబాద్లో ఆడనుంది. Taste the Daily.